యేసయ్య మరలా వాళ్ళ కోసమే భూమి మీదకి సియోను రారాజుగా ప్రభు వస్తాడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. కొంతకాలం దేవుడు వాళ్ళ ఎడల కఠినంగా ఉన్న మరలా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ కోసం ప్రభు మరలా వస్తాడు భూమి మీదకి, అది వేరే విషయం. కానీ అన్యజనులమైన మనల్ని ప్రేమించి దేవుడు తోటలోకి తీసుకొచ్చి పెట్టాడు, మన ఘనతని ఇచ్చాడు, కృపనిచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. నీవు ఫలించకపోతే ట్రై చేసు, ఇంకొక 1 year మనకు అవకాశం ఇచ్చాడు. 1 year అంటే ప్రియుల ప్రభు రాకడ వచ్చేంత వరకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు, ఇంకొక అవకాశం ఇచ్చాడు. నువ్వు ఫలిస్తే సరి, లేకపోతే ఇంక మాట్లాడేవి ఏం లేవండి, నరికేయడం, తీసుకెళ్ళి అగ్నిలో పడేయడం. కాబట్టి ఫలించేవారుగా ఉంటున్నామా, ఫలం లేని వాళ్ళగా బ్రతుకుతున్నామా? మంచి ద్రాక్షారసం, మంచి ద్రాక్షాలు కావాలని కోరుకున్నాడు, నీతి న్యాయం కావాలని ప్రభు కోరుకున్నాడు. కారు ద్రాక్షాలు ఫలించినట్లు చూస్తున్నాం. అంటే ప్రియులరా, ఈ సంవత్సరమైన ఫలం ఇస్తుందేమని ప్రతి ఏటా ప్రభు వెతుక్కుంటూ వస్తున్నాడు. ఆత్మఫలాలు అక్కడ కనిపించలేదు. కాబట్టి ఫలించే వ్యక్తిగా ఉన్నావా? ఆసఫ్ అడుగుతున్నాడు, ఎందుకు ఇలా చేసావు ప్రభు?